హన్మకొండలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం నుండే భానుడు భగభగ మండుతున్నాడు. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం బయటికి రావాలంటేనే జంకుతున్నారు. అత్యవసరంగా బయటకు వస్తే తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు. హన్మకొండ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. గత వారం రోజులుగా ఎండవేడికి జనం విలవిలలాడుతున్నారు. ఉదయం 7 గంటల నుంచే ఎండ ప్రభావం మొదలు కావడం మధ్యాహ్నమైతే మరింత తీవ్రమవుతుంది. వరంగల్ జిల్లాలో గత కొన్ని రోజుల నుంచి 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 2 రోజులుగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో రోడ్లపై జనం తిరిగేందుకు సాహసించడం లేదు. విపరీతమైన ఎండతోనే ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఉదయం కాలం చూసుకుంటే ఏ పనులున్నా కూడా మార్నింగే చూసుకొని మధ్యాహ్నం ఎండ తీవ్రత భరించలేని విధంగా ఉన్నది. ఎండ తీవ్రత విపరీతంగా ఉన్నది. ఇప్పుడు ట్రాఫిక్లో చూసుకుంటే ఇక్కడ ట్రాఫిక్లో ఆగినా కూడా ఎటువంటి షేడ్స్ లేవు. ఎండకు బాగా ఎండ తాపానికి భరించలేక ఇప్పుడు మేము చల్లటి నీరు కానీ జ్యూసులు కానీ తాగడానికి వస్తున్నాము. వాటర్ తాగడానికి ఎక్కువ ఇది చేస్తున్నాము. దారిలో కూడా ఇప్పుడు ఎండకు బయటికి ఏ పనులు ఉన్నా కూడా చూసుకోలేకుండా ఇంటి వరకే పరిమితం కావాల్సి వస్తున్నది. ఇప్పుడే ఇంత ఎండ ఉంటే ముందు మా పనులు కూడా చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతున్నది. ఈ ఎండ తాపానికి బయటికి వెళ్ళకుండా పిల్లలు కూడా పెద్దలు కూడా బయటికి వెళ్ళకుండా చాలా ఎంతో ఇబ్బంది పడుతున్నాము. మేము ఇక్కడ కూరగాయలు కొనడానికి వచ్చినాము. ఇక్కడ ఏమి కొనాలన్నా ఎండలు బాగా ఉన్నాయి. అసలు తిరగలేని పరిస్థితి ఉంది. బయట ఎండలు బాగా విపరీతంగా ఉన్నాయి. ఇక్కడ చాలా విపరీతంగా కొడుతున్నాయి ఎండలు. మేము బయటికి వస్తే ఇంకా ఏమైనా దుప్పటి కప్పుకోవాలి. తల మీద టోపీలు పెట్టుకోవడము, జెంట్స్ అయితే టోపీలు పెట్టుకోవడము, లేడీస్ అయితే దుప్పట కప్పుకోవడం. తగ్గినాక ఎండలకు రావాలంటే భయపడుతుండ్రు జనాలు. ఎమర్జెన్సీ ఒకవేళ 11 తర్వాత రావాల్సి వస్తే ఇంకా ప్రికాషన్ తీసుకొని రావాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. కాల పరిస్థితులలో ఎండలు అత్యంత విపరీతంగా ఉన్నాయి. ఎండలలో తిరగడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఎవరైనా కూడా వారి వ్యక్తిగతంగా వారి జాగ్రత్తలు తీసుకోవాలి. నీళ్ళు ఎక్కువ తాగాలి. అవసరమైతే కొబ్బరి బొండాలు, పుచ్చపండు తినాలి. శరీరాన్ని కాపాడుకోవడమే మన ధర్మం. కాబట్టి ప్రకృతి అనేది కన్నెర్ర చేస్తున్నది. మనం నిజానికి కూడా ఇది కూడా మనదే. ఒక రకంగా చెప్పాలంటే మనకు ఎటువంటి చెట్లు చేమలు లేకుండా మనం మొత్తం ఆ యొక్క ప్రకృతిని ఇబ్బంది పెడుతున్నాం. కాబట్టి ఈ రోజు మనకి ఇటువంటి ఇబ్బందులు అవుతున్నాయి. ప్రస్తుతానికి మాత్రం మనల్ని మనం కాపాడుకోవడానికి గొడుగులు వాడాలి, కొబ్బరి నీళ్ళు తాగాలి, ORS ప్యాకెట్ దగ్గర పెట్టుకోవాలి. ఎక్కువ శాతం తప్పనిసరి అవసరం అయితేనే బయటికి రావాలి. బాణుడి బగబగకు నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు రద్దీగా ఉండే హన్మకొండ రహదారులు నిర్మానుషంగా కనిపిస్తున్నాయి. ఎండల తీవ్రత వల్ల ప్రజలు ఇండ్లకే పరిమితమవుతున్నారు. పగటిపూట ఉష్ణోగ్రతలతో వృద్ధులు, చిన్నపిల్లలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఏవైనా పనులు ఉంటే ఉదయం 10 గంటలలోపు, సాయంత్రం 4 తర్వాత పూర్తి చేసుకుని ఇండ్లకు చేరుకుంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వస్తే తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఎండ తాకిడిని తట్టుకోవడానికి మహిళలు స్కార్ఫ్లు, గొడుగులు పట్టుకుని బయటికి వస్తున్నారు. పురుషులు టోపీలు ధరించి తిరుగుతున్నారు. ఎండ నుంచి ఉపశమనం కోసం మధ్య మధ్యలో రోడ్లపై ఉన్న నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, పండ్ల జ్యూసులు తాగుతున్నారు. రానున్న రోజుల్లో కూడా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో వరంగల్, హన్మకొండ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.